రేవంత్ రెడ్డి గారు వాళ్ళు కీలక వ్యాఖ్యలు చేశారు సినీ ఇండస్ట్రీ మీద. వారు ఇవాళ సైబర్ క్రైమ్ ఆఫీస్లోకి వచ్చే సందర్భంగా అక్కడ ప్రోగ్రాంలో మాట్లాడుతున్న భాగంగా డ్రగ్స్ పైన అవగాహన కల్పించాలంటూ సినీ ఇండస్ట్రీకి వారు విజ్ఞప్తి చేశారు. వారు సినీ ఇండస్ట్రీ చెప్తే పలు యువత తప్పుదో పడకుండా ఉంటుందని చెప్పారు. వారి సందర్భంగా ఎవరైతే టికెట్ల పెంపు కోసం ఆఫీస్కి వస్తారో వారి కనీసం 2 నిమిషాల నిడివిడి ఉన్న వీడియోని యాడ్గా రూపంలో చేయాలని చెప్పి వారు విజ్ఞప్తి చేస్తారు. అలా చేసిన వారికే తగు ప్రోత్సాహాలు ఉంటాయని చెప్పేసి పన్నుల నుండి మినహాయింపు రేట్లు పెంచుకోవడానికి అనుమతులు ఇస్తామంటూ వారు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ విధంగా మనం చూసుకున్నట్టయితే సినీ ఇండస్ట్రీ కనుక ఇలా ముందుకొచ్చి అవగాహన కల్పించినట్లయితే బాగుపడుతుంది యువత అని చెప్పి ప్రజలు కూడా అంటా ఉన్నారు. మన తెలంగాణలో చూసుకున్నట్టయితే 1862 కేసులు నమోదయ్యాయి డ్రగ్స్. రోజు రోజుకి మా ప్రభుత్వం డ్రగ్స్ కట్టడి కోసం అహర్నిశలు కష్టపడతా ఉంది అని చెప్పి వారు ఈ సందర్భంగా చెప్పారు. నమస్కారం.